నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సునీత కందకట్ల. యాక్చువల్గా ఈ సంక్రాంతి మర్చిపోలేకుండా జరిగిపోయిందండి. ప్రెగ్సీ హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను యాక్చువల్గా ఈ 4 రోజులు నేను అనుభవించిన టెన్షను మీకు షేర్ చేసుకుంటాను. అసలు ఎంత అది మన టెన్షన్ కన్నా ప్రెగ్సీ ఎంత బాధపడింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కొన్ని మనం యాజ్ ఏ పెట్ పేరెంట్గా మనకి ఓవర్ కేరింగు, ఓవర్ లవబుల్ ఇది ఉండడం వల్ల జరిగే అనర్థాలన్నమాట. ఇప్పుడు డాక్టర్ మేము ఎప్పుడైనా చెకప్కి తీసుకెళ్ళినప్పుడు కానీ, వ్యాక్సిన్కి తీసుకెళ్ళినప్పుడు కానీ చెప్తూ ఉంటారు, ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉందండి, దీన్ని తగ్గించాలి, మీరు ఓవర్ వెయిట్ అవుతుంది, తర్వాత కాళ్ళు ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ చెప్తారు. మామూలుగా మనం వ్యాక్సిన్కి వెళ్ళినప్పుడు వెయిట్ చూస్తారు కదా. ప్రెగ్సీ వెయిట్ నిన్న మేము మొన్న హెల్త్ బాగాలేనప్పుడు తీసుకెళ్ళినప్పుడు 44 kg అండి. దాని అంటే గోల్డెన్ రిట్రీవర్ యూజువల్ దాని వెయిట్ 25 to 30 kg ఉండాలంట. 44 kg ఉంది. దాన్ని మేము మోయలేకపోయాం. మనకి ఇంట్లో ఏమవుతుందంటే బొద్దుగా ఉంటుంది, దానికి ఏది తినాలంటే అది పెట్టేస్తుంటాం. మనం తింటున్నప్పుడు చపాతీ అడుగుతూ పెట్టేస్తున్నాం మేము, ఎస్పెషల్లీ మేము. వేరే వాళ్ళకి నేను నా నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా. అది పెరుగన్నం పెడితే తినదు, అందుకని నేను తినిపిస్తాను. సాయంత్రం పూట చికెన్ వేస్తే తింటుంది. ఇప్పుడు డాక్టర్ అదే అన్నారు, డైలీ చికెన్ పెట్టకూడదు, దానికి ఒకటేసారి భోజనం పెట్టాలి, ఏదైనా ఒకేసారి పెట్టాలి, దాంతో మన చేతితో అసలు తినిపించకూడదు. ఎందుకంటే దానికి ఎంత ఆకలిస్తుందని మనకు తెలియదు. మోరోవర్ మనకేమనిపిస్తుంది అంటే ఇంకొక ముద్ద ఒకసారి వాంతి చేసుకుంది అనుకో, నేను మళ్ళీ వెంటనే పెట్టేస్తా, అయ్యో ఆకలేస్తుందేమో, వాంతి చేసేసుకుందే అని మళ్ళీ పెట్టేస్తుంటాను. సో ఇలాంటివన్నీ మనము మనసు గట్టి చేసుకొని అవాయిడ్ చేసుకోవాల్సిందేనండి. ఎందుకంటే సఫర్ అయ్యేది మనం కాదు, అవి. ప్రెగ్సీని మొన్న చూస్తే నాకు అది అనిపించింది అనమాట. అంటే పొద్దున్నే దానికి బిస్కెట్స్ వేస్తాను, అవ్వంగానే చేత్తో పెరుగన్నం తినిపిస్తాను, తర్వాత 4 o'clock అట్లా మళ్ళీ బిస్కెట్స్ తింటాడు, లేకపోతే చికెన్ స్టిక్స్ తింటాడు, మళ్ళీ 6:30కి మళ్ళీ అన్నం పెడతాం చికెన్ వేసి. మోరోవర్ బయటికి పంపించి వాటితో ఆడించాలంటే నాకు భయం, అవి మీద పడిపోతాయేమో, ఇది పడిపోద్దేమో, చిన్న ఉన్నారు కదా, అవి పడడం వల్ల ఇవి పడిపోతుందేమో అని అదొక టెన్షన్. సో ఎక్కువ దాన్ని బయట తిప్పట్లేదు మేము. ఓన్లీ వాకింగ్కి వెళ్తాడు, మళ్ళీ పొద్దున ఒక ½ hour వాకింగ్కి వెళ్తాడు, మళ్ళీ సాయంత్రం ½ hour. ఫిజికల్ యాక్టివిటీ అనేది నిల్ అయిపోయింది టెక్సీకి. సో 13 to 14 kg తగ్గాల్సిందే అన్నారు. సో దానికోసం ఇప్పుడు మనం కక్కుర్తిపడి దానికి అంతగానం పెట్టి, ఇప్పుడు దానికి వెట్ ప్రో అనేది వెయిట్ లాస్ కోసం ఇచ్చారు డాక్టర్. వెట్ ప్రో అనే పెడిగ్రీ లాగా రూల్స్ దొరుకుతాయి అన్నమాట. వాటికి రూల్స్ వెయిట్ లాస్ కోసం అని స్పెషల్లీ డిజైన్ చేసిన ఫుడ్ అది. ఈసారి డాక్టర్ అయితే నాకు రిక్వెస్ట్ చేశాడు, అమ్మ దానికి నువ్వు తినిపించొద్దు, చేతులారా మీరు దాని హెల్త్ పాడు చేస్తున్నారు కుక్కలకి అని. సో జాగ్రత్తగా మనం ఆ డైట్ అనేది మనం జాలిపడి అయ్యో పాపం అనేసి క్యూట్గా అడుగుతుంది కదా అని చెప్పేసి మనం అట్లా పెట్టకూడదండి. అసలు తినిపించడం అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఒకటే పూట పెట్టండి. ఇప్పుడు నాకు స్పెసిఫిక్గా 250 grams per day మాత్రమే పెట్టాలి అని చెప్పారు స్ట్రిక్ట్గా. అది 14 kg తగ్గకపోతే దానికి హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత వెయిట్ ఎక్కువ అవడం వల్ల టెక్సీ నడవలేకపోతుంది ఈ మధ్య. అసలు వచ్చినప్పుడు మా దగ్గర 28 kg అది. సో మన ఓవర్ కేరింగు, మనం అతి ప్రేమ అనేది దాన్ని అలా చేస్తుందన్నమాట చాలా. సో మనం కుక్కలను పెంచేటప్పుడు చాలా జాగ్రత్త. ఇప్పుడు మనం కన్నా చిన్న ఉన్నారు, చాలా స్ట్రాంగ్ అండి. అవి అప్పుడప్పుడు హెల్త్ బాగలేదు ఇన్ ద సెన్స్ ఎప్పుడన్నా ఏదైనా ఇన్ఫెక్ట్ అయ్యి ఏదైనా వామిటింగ్స్ అట్లా అవుతే వాటికి పట్టి పూర్తిగా తట్టుకుంటాయి. రోజంతా ఆడుతూనే ఉంటాయి, ఇంటి చుట్టూ ఆడతాయి, పైన మేడెక్కి ఆడతాయి, ఎక్కడ చూసినా అవి నిజంగా. అంటే ఇప్పుడు మన బ్రీడ్ డాగ్స్ చాలా సెన్సిటివ్ అండి. సో దాన్ని బట్టి మనం వాటికి తగ్గ ఫుడ్ వాటికి పెట్టాలి. ఇప్పుడు మన కన్నా ఉన్నారనుకో, ఏం పెట్టినా ఆరాయించుకుంటాయి, చక్కగా పొద్దున సాయంత్రం పెడితే తింటాయి, దానికి తగ్గట్టు ఆడతాయి, బయట తిరుగుతాయి, చుట్టూ రౌండ్గా ఆడతాయి అవి. సో ఈ ప్రికాషనరీ మెజర్మెంట్స్ కంపల్సరీ తీసుకోవాల్సిందేనండి మనం పెంచేటప్పుడు మాత్రం. అసలు జాలి పడి వాటిని మరీ ఎక్కువ ప్యాంపర్ చేసేసి వాటి హెల్త్ అయితే పాడు చేయొద్దండి. ఎందుకంటే నేను పర్సనల్గా ఈ సంక్రాంతికి ఈ 4 days నేను ట్రెక్సీతో అనుభవించింది
నాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు మనం మనుషులం అనుకోండి, నోట్తో చెప్తాం ఇది నొప్పి ఉంది, అది నొప్పి ఉంది, అది నొప్పి ఉంది అని. ఆ రోజు మేము భద్రాచలం నుంచి హైదరాబాద్ వచ్చేసరికి నాకు అసలు అది ఉంటుందా చచ్చిపోద్దా అన్నంత భయం వేసింది. అంత బ్లడ్ మోషన్స్ అవుతుంటే అది తట్టుకొని ప్రాణాన్ని ఉగ్గబెట్టుకొని ఇంటి వరకు వచ్చిందండి. నిజంగా అసలు అంత హోప్ తోటి వచ్చింది. మేము ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. ఆయన దేవుడిలాగా ప్రభాకర్ గారు అవైలబుల్ ఉన్నారు. పండక్కి ఆయన ఏదైనా ఊరు వెళ్ళిపోయి ఉంటే ఎవ్వరూ లేరండి. నేను చాలామంది కాల్ చేశాను ఆ రోజు. సో పెట్ పేరెంట్స్ ప్లీజ్ అండి, ఎక్కువ ప్యాంపర్ చేసి వాటి హెల్త్ పాడు చేయొద్దు. నాలాగా అస్సలు ఈ తప్పు చేయొద్దండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వాటితో. సో నాకు అనిపించింది, నేను షేర్ చేసుకోవాలనిపించింది చెప్తున్నాను అంతే. అది ఇంకా అది మీ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే అనుభవించాను కాబట్టి చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఏమన్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సునీత కందకట్ల అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.